హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. శివం దూబే ఇప్పుడు ఇతను హాట్ టాపిక్గా ఉన్నాడు. శివం దూబే ఇండియన్ టీంలో ఎందుకు వచ్చాడు, అతను ఎందుకు 11లో ఆడిస్తున్నారు, ఫెయిల్ అవుతున్నా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, ఇవన్నీ ప్రశ్నలు ఇండియన్ ఫ్యాన్స్ని వేధిస్తున్నాయి. రింకు సింగ్ లాంటి ప్లేయర్ని పక్కన పెట్టేసి శివం దూబేని ఎందుకు తీసుకున్నారు. సంజు శాంసన్ కాకుండా అతన్ని ఎందుకు 11లో ఆడిస్తున్నారు, ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అండ్ అతని పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంది. ఈ సపోజ్ టు బి అన్ ఆల్రౌండర్, కానీ ఒక్క ఓవర్ కూడా ఈ వరల్డ్ కప్లో అతను బౌలింగ్ వేయలేదు. ఫీల్డింగ్ అంతంత మాత్రంగా చేస్తారు. బ్యాటింగ్ చూస్తే ఏ మాత్రం ఇంప్రెసివ్గా లేదు. సో ఎట్లా జస్టిఫై చేస్తారు సెలెక్టర్స్ అతని టీంలో అతని ప్రెజెన్స్ని? ఇంతవరకు ఇండియా ఆడిన అన్ని మ్యాచ్లు ఆడాడు. ఆల్ మ్యాచెస్ హీ ప్లేడ్ వితౌట్ ఎక్సెప్షన్. ఇంకా కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్ని మొదట్లో 3 మ్యాచ్లు పక్కన పెట్టారు. బట్ దిస్ మ్యాన్ ప్లేడ్ ఆల్ ద మ్యాచెస్ దట్ ఇండియా హ్యాస్ ప్లేడ్ సో ఫార్. 7 మ్యాచెస్ 7 ఆడాడు. 7 మ్యాచ్ల్లో ఎన్ని రన్స్ చేశాడు? 106 రన్స్ చేశాడు. యావరేజ్ 21 ఉంది, పర్వాలేదు. ఎందుకంటే లేట్ ఆర్డర్లో వచ్చే వాళ్ళకి ఎన్ని రన్స్ చేశారు, ఎంత యావరేజ్ ఉన్నది అంత ముఖ్యం కాదు, స్ట్రైక్ రేట్ ముఖ్యం. మరి స్ట్రైక్ రేట్ ఎంత ఉంది? స్ట్రైక్ రేట్ కూడా 106 ఉంది. రన్స్ ఎన్ని ఉన్నాయి, స్ట్రైక్ రేట్ కూడా 106 మాత్రం ఉంది. 106 ఈజ్ హిస్ స్ట్రైక్ రేట్, విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఆల్. ఎందుకంటే అతన్ని టీంలో పెట్టిన ఉద్దేశం ఏంటంటే బిగ్ హిట్స్ కొడతాడు, సిక్స్లు కొడతాడు, తర్వాత మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తాడు, బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేస్తాడు. కానీ అది జరగట్లేదు కదా. ఓకే, న్యూయార్క్లో పిచెస్ చాలా స్లోగా ఉన్నాయి, బ్యాటింగ్ కష్టంగా ఉంది, బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ జస్టిఫైయబుల్ కదా. అతను ఏమాత్రం దాన్ని మనం సమర్థించలేం కదా స్ట్రైక్ రేట్. అసలు ఎందుకు వచ్చాడు? రింకు సింగ్ లాంటి ప్లేయర్ మొదటి నుంచి అతను వరల్డ్ కప్లో ఆడతాడని అనుకుంటున్న ప్లేయర్ని అతని రిజర్వ్స్లో స్టాండ్ బైస్లో పరిమితం చేసి తను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది సమస్య. దాని రీజన్ కూడా ఉన్నది, రీజన్ ఉంది, లేకుండా లేదు. సెలెక్టర్స్ పూర్తిగా తప్పట్లేం. దీన్ని నేనేమంటానంటే 3D సిండ్రోమ్ అంట. 3D సిండ్రోమ్ అనేది మన ఇండియన్ క్రికెట్లో చాలా తరచుగా మనకి వినిపిస్తున్న మాట, చాలా తరచుగా మనకి ప్రాబ్లం కనిపించింది. 2003 వరల్డ్ కప్లో వివిఎస్ లక్ష్మణ్ని పక్కన పెట్టి దినేష్ మొంగియా, బికాజ్ దినేష్ మొంగియా ఈజ్ ఎ బెటర్ ఫీల్డర్ అని, తర్వాత కొంత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా వేస్తాడని చెప్పి వివిఎస్ లక్ష్మణ్, అద్భుతమైన ఫామ్లో ఉన్న వివిఎస్ లక్ష్మణ్ పక్కన పెట్టి దినేష్ మొంగియాని టీంలోకి తీసుకున్నారు. మళ్ళీ 2015లో ఇలాగే ఒక బిట్స్ అండ్ పీసెస్ ఆల్రౌండర్లుగా ఉండే స్టూవర్ట్ బిన్నీని తీసుకున్నారు టీంలోకి. 2019కి వచ్చేసరికి ఆ 3D అనేది మనకి క్లియర్గా కనిపించింది. అంబట్ రాయుడుని పక్కన పెట్టి, అంతవరకు నెంబర్ 4గా మనకు టీంలో ఉన్న అంబట్ రాయుడిని పక్కన పెట్టి 3D ప్లేయర్ అని చెప్పి విజయ్ శంకర్ని తీసుకున్నారు. సో ఇలాంటి ఒక 3D సిండ్రోమ్ అనేది మన ఇండియన్ టీంలో కనిపిస్తూనే ఉంది. ఏంటంటే ఒక ప్లేయర్ హూ కెన్ బౌల్ ఎ బిట్, ఒక బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్ ఎ బిట్ అనే ఒక టెంప్టేషన్కి మనం లోన్ అవుతాం. క్లియర్గా మనకి ప్యారలల్ తీసుకుంటే 2009 వన్డే వరల్డ్ కప్కి ఈ వరల్డ్ కప్లో శివం దూబే సెలక్షన్కి చాలా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. 2019లో ఏం జరిగింది? అంబట్ రాయుడునే అనుకున్నారు మొదటి నుంచి కూడా, ఇతనే మనకి టీంలో మనకి అవసరమైన నెంబర్ 4 ఇతనే అని చెప్పి విరాట్ కోహ్లీ అప్పటి కెప్టెన్ కూడా ప్రకటించాడు. ఏంటంటే హీఈస్ అవర్ నెంబర్ 4, డెసిగ్నేటెడ్ నెంబర్ 4 ప్రకటించాడు. అతను హీ వాజ్ ఆల్సో డూయింగ్ వెల్. కానీ ఒక్క పర్టికులర్ సిరీస్ ఆస్ట్రేలియా, మనకి ఆ వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియా ఎండ్ వచ్చింది, ఆ సిరీస్లో అంబట్ రాయుడు ఫెయిల్ అయ్యాడు. అదే సిరీస్లో విజయ్ శంకర్ క్లిక్ అయ్యాడు అండ్ హీ హ్యాడ్ ఏ బెటర్ ఐపీఎల్ ఆల్సో ఐ థింక్. అండ్ 2019 ఐపీఎల్లో అంబటి రాయుడు ఫెయిల్ అయ్యాడు. సో రాయుడుని పక్కన పెట్టేసి విజయ్ శంకర్ని టీంలోకి తీసుకున్నారు. విజయ్ శంకర్ హెస్ నాట్ డన్ దట్ బ్యాడ్లీ, బట్ అతను ఇంజరీ అయింది. మొత్తం మీద విజయ్ శంకర్ 3D ప్లేయర్ అనేది అదంతా ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. సో ఎవరైనా ప్లేయర్ని తీసుకుని చాలా హైప్ క్రియేట్ చేసి తీసుకున్న ప్లేయర్ ఫెయిల్ అయితే దానికి విజయ్ శంకర్ ఎక్కువ ఎగ్జాంపుల్గా మారిపోయాడు. అతని తప్పులేదు, దాంట్లో అతను తప్పేం లేదు యాక్చువల్గా. సో అది విజయ్ శంకర్ ఎపిసోడ్. సిమిలర్ థింగ్ హ్యాపెండ్ విత్ శివం దూబే. రింకు సింగ్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు ఇండియాకి. అతను ఆడిన మ్యాచ్ల్లో కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాడు, మంచి స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో లోయర్ ఆర్డర్లో మనకి ఆడగల ప్లేయర్స్ చాలా తక్కువ మంది కనిపిస్తారు, అతను బాగా లోయర్ ఆర్డర్లో ఆడతాడు.
లోయర్ ఆర్డర్లో అతనికి అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతి మ్యాచ్లో హీ హెస్ పర్ఫార్మ్డ్. సో ఆ రోల్కి అంటే నంబర్ 5 నంబర్ 6లో ఒక ఫినిషర్గా అతను ఖచ్చితంగా పనికి వస్తాడు అని అనుకున్న స్టేజ్లో సడన్గా మన శివం దుబే తెర మీదకి వచ్చాడు. శివం దుబే ఇండియాకి గతంలో ఆడాడు, కానీ పెద్ద గొప్పగా పర్ఫామ్ చేయలేదు. సీన్ కట్ చేస్తే చెన్నై సూపర్ కింగ్స్కి ఒక 2 సీజన్స్ పాటు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ స్పిన్నర్స్ మీద బాగా ఆడతాడు, సిక్స్లు కొడతాడు అనే ఒక రెప్యుటేషన్ అతనికి వచ్చింది. అండ్ ఈ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఆఫ్ మీడియం పేస్ అనేది కూడా ఉంది. సో వాట్ టిల్టెడ్ బ్యాలెన్స్ ఇన్ హిస్ ఫేవర్ ఈస్ హిస్ బౌలింగ్ ఎబిలిటీ. బౌలింగ్ 2 ఓవర్లు వేయగలుగుతాడు, మనకి 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడని చెప్పి అనుకున్నాను. అంతేకాకుండా రింకు సింగ్ ఏమైందంటే ఈ డిడ్ంట్ హ్యావ్ ఎ గ్రేట్ ఐపీఎల్. అలాగైతే 2019లో రాయుడు డిడ్ంట్ హ్యావ్ ఎ గ్రేట్ ఐపీఎల్. రీసెంట్ ఐపీఎల్లో కూడా రింకు సింగ్ బాగా పర్ఫామ్ చేయలేదు. అంటే అతనికి అవకాశాలు కూడా రాలేదు. ఇంపాక్ట్ ప్లే రూల్ వల్ల అతనికి ఎక్కువగా బ్యాటింగ్ రాలేదు. వచ్చినా కూడా అంతకుముందు 2023 ఐపీఎల్లో ఆడినట్టుగా 24 ఐపీఎల్లో రింకు సింగ్ అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. అవుతుంది కదా, ప్రతిసారి అద్భుతంగా ఆడడం అందరికీ సాధ్యం కాదు కదా. సో సిమిలర్ థింగ్ హ్యాస్ హ్యాపెన్. అలాగే ఎలాగైతే ఆస్ట్రేలియా మనం 2019 వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాతో ఆడిన 1 డే సిరీస్లో విజయశంకర్ క్లిక్ అయ్యాడు, అలాగే మనం ఈ T20 వరల్డ్ కప్ ముందు మనం ఆడిన ఏకైక ఇంటర్నేషనల్ సిరీస్ అగైన్స్ ఆఫ్ఘనిస్తాన్ జనవరి 2024లో జరిగిన సిరీస్లో శివం దుబే డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అగైన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. సో అది అతని వైపు సెలెక్టర్స్ మొగ్గేలా చేసింది. 2 రీజన్స్. ఒకటి ఏంటంటే అతని కరెంట్ ఫామ్ అండ్ హీ హాస్ డన్ వెల్ ఆన్ హిస్ రిటర్న్ టు ఇండియన్ టీమ్. ఆఫ్ఘనిస్తాన్ మీద బాగా ఆడాడు, తర్వాత 6లు కొట్టగలడు, బౌలింగ్ వేయగలడు అనేది చూసుకున్నారు. రింకు సింగ్ బౌలింగ్ వేయడు. రింకు సింగ్ ఈజ్ మచ్ బెటర్ ఫీల్డర్, వెరీ గుడ్ ఫీల్డర్ కంపేర్ టు శివం దుబే. సో యాక్చువల్లీ ది శివం దుబే ఇస్ నాట్ 3D. అది ఫీల్డింగ్ అంత గొప్పగా చేయడు. ఫీల్డింగ్లో అతను ఎక్కడో దాచిపెట్టాల్సిన పరిస్థితి, క్విక్ మూవర్ కాదు అది. సో అతను ఏంటంటే కేవలం కొంత బౌలింగ్ చేయగలడు అన్న ఉద్దేశంతో రింకు సింగ్ని పక్కన పెట్టి శివం దుబేని తీసుకున్నారు. ఎందుకంటే ఒకటే రోల్ అక్కడ ఉంది మనకి, ఫినిషర్గా ఒక లెఫ్ట్ హ్యాండర్ని తీసుకోవాలి అనుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీలో సడన్గా చివరి నిమిషానికి శివం దుబే వైపు మొగ్గారు. కానీ అతను రిజల్ట్స్ ఇవ్వకపోయేసరికి రింకు సింగ్ తీసుకొస్తే బాగుంటుంది కదా అని చాలామంది నన్ను అడగడం, కామెంట్ పెట్టడం. సరే అతను గాయం అయితే తప్ప రిజర్వ్స్లోని ప్లేయర్ని తీసుకురాకూడదు, గాయం నటించని తీసుకురావాలని చెప్పి చాలా టాక్ నడిచింది. బట్ కొంతమంది ఏమంటారంటే శివం దుబేని తీసుకోవడానికి కారణం ఏంటంటే దుబే ఇస్ ఫ్రమ్ ముంబై, రోహిత్ శర్మ ఇస్ ఫ్రమ్ ముంబై, సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ఇస్ ఫ్రమ్ ముంబై. అందుకని రింకుని పక్కన పెట్టి శివం దుబేని తీసుకుని అదొక స్కూల్ ఆఫ్ థాట్, అదొక వెర్షన్. ఇంకొంతమంది ఏమంటారంటే హార్దిక్ పాండ్యాకి రోహిత్ శర్మకి పడట్లేదు కాబట్టి హార్దిక్ పాండ్యా నేను ఒక్కడనే ఉన్నాను సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ టీంలో అని విర్రవీగుతున్నాడు కాబట్టి అతనికి పోటీగా రోహిత్ శర్మ వాంటెడ్ టు ఎంకరేజ్ అండ్ అతనికి ఒక పోటీదారుగా నిలబెడదాం, అతనికి ఒక కాంపిటీషన్ క్రియేట్ చేద్దామని శివం దుబేని ఎంకరేజ్ చేశాడు రోహిత్ శర్మని కొంతమంది. ఇలా రకరకాల థీరీస్ అయితే వచ్చినాయి. కానీ బేసిక్గా అక్కడ జరిగింది ఏంటంటే ఇండియన్ టీంలో ఎప్పుడు ఉన్న ఒక దరిద్రం అని అంటాను అన్నమాట, మంచి మాట కాదు కానీ అంటాను. ఏంటంటే మనకి 6th బౌలింగ్ ఆప్షన్ లేకపోవడం. 2019లో కూడా మన 6th బౌలింగ్ ఆప్షన్ లేదు. అప్పుడు కేదార్ జాదవ్ అని కొన్ని రోజులు వాడారు, అతని ఆఫ్ స్పిన్, కానీ అది ఇంగ్లాండ్లోని పిచ్చెస్ మీద పనిచేయదు. విజయశంకర్ ఉంటే ఆ 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడని అప్పట్లో ఒక అనుకుని ఒక 3D ప్లేయర్గా అతన్ని తీసుకున్నారు. ఇక్కడ కూడా వచ్చేసరికి ఏంటంటే మనం కొన్ని సందర్భాల్లో ఇప్పుడైతే ఆడిస్తున్నాం మనం ఒక కాంప్రమైజ్ ఫార్ములాలో ఏం చేసామంటే 3 ఆల్రౌండర్స్ని అక్షర్, జడేజా అండ్ హార్దిక్ పాండ్యా ముగ్గురిని ఆడిస్తున్నాం. జడేజా, అక్షర్ ఇద్దరు సిమిలర్ కైండ్ ఆఫ్ బౌలర్స్ అయినా కూడా వాళ్ళిద్దరూ ఒకే బౌలింగ్ స్లాట్ని ఫిలప్ చేసుకుంటూ 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తూ చేస్తున్నారు. లేని పక్షంలో మనం ఒకవేళ చహల్ని ఆడించుకోవాలి లేకపోతే ఒక వేరే బౌలర్ని ఆడించుకోవాలన్నప్పుడు మనకి 6th బౌలింగ్ ఆప్షన్గా శివం దుబే ఉంటాడన్న ఒక చిన్న కక్కుర్తేనండి వాట్ ఎవర్. సో మనకి బ్యాట్స్మెన్ ఎవ్వరు బౌలింగ్ చేయకపోవడం అనే ఒక ప్రాబ్లం ఉంది కదా, దాన్ని కవర్ చేయడం కోసమే మనం ఇలాంటి ఒక ఏర్పాట్లు చేస్తాం. ఒక గన్ ప్లేయర్ లైక్ రింకు సింగ్ పక్కన పెట్టేసి శివం దుబేని తీసుకోవడం అయింది. శివం దుబే
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి సరిపడడు అని గతంలో కూడా ప్రూవ్ అయింది, ఇప్పుడు కూడా అదే ప్రూవ్ అవుతుంది. అయినా సరే అతని వైపు మొగ్గు చూపారు. బికాస్ అతను మనకు ఒక 2 ఓవర్లు వేస్తాడేమో అని ఒక ఆశ. అతని మీడియం పేస్ బౌలింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టివ్. మనం అనేక సందర్భాలు చూసాం. వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. చెన్నైలో కూడా సిఎస్కే కూడా ధోని అతనికి పెద్దగా బౌలింగ్ ఇవ్వలేదు, ఫీల్డింగ్ కూడా బాగా చేయలేదని చెప్పి అతన్ని ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్గా ఇచ్చేయడం చెన్నైలో మనం చూసాం. సో అతన్ని బౌలింగ్ మీద ఎందుకో ఆశలు పెట్టుకున్నారు. మనకు ఒక ఆప్షన్ ఉంటుంది కదా అని చెప్పి అతన్ని తీసుకున్నారు. అది బెడిసి కొట్టినట్టే అనిపిస్తుంది. రింకు సింగ్ ఉంటే పరిస్థితి డిఫరెంట్గా ఉండేది. రింకు సింగ్ డెఫినెట్గా ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్లో ఈజ్ ఎ క్రైసిస్ మ్యాన్, చాలా బాగా పర్ఫామ్ చేసి ఉండేవాడు. కానీ శివం దూబే ఎగ్జాంపుల్ మరొక్కసారి ఇండియన్ క్రికెట్లో ఈ 3D సిండ్రోమ్కి. సో భవిష్యత్తులో అయినా నేను మొన్న కూడా చెప్పాను, మన జింబాబ్వేకి టీం సెలెక్ట్ చేసినప్పుడు మళ్ళీ దాంట్లో కూడా మీరు మల్టీ స్కిల్ ప్లేయర్స్ కాస్త పక్కన పెట్టారు. కోర్స్ నేను తిలక్ వర్మ గురించి చెప్పాను, కానీ తర్వాత నాకు మన వ్యూయర్స్ కూడా పాయింట్అవుట్ చేస్తారు, తిలక్ వర్మ ఇంజరీ ఉంది అతనికి, అందుకే అతను పిక్ చేయలేదు. తిలక్ వర్మ ఒక్కడనే కాదు, మనం ఏంటంటే భవిష్యత్తులో ఇలాగ మల్టీ స్కిల్ ప్లేయర్స్ తీసుకోకపోతే మళ్ళీ మనం ఈ 3D సిండ్రోమ్కి బలయ్యే పరిస్థితి ఉంది. ఏంటంటే ఖచ్చితమైన ఒక మంచి టాలెంటెడ్ ప్లేయర్ని పక్కన పెట్టేసి ఏదో ఒక కాంప్రమైజ్ ఫార్ములా లాగా విజయ్ శంకర్లు, శివం దూబేని పికప్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మరి శివం దూబే ఫైనల్లో ఉంటాడా లేడా అనేది అది మనం ప్రివ్యూలో మాట్లాడదాం. విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తాడా చేయడా, యశస్వి జైస్వాల్ పిక్చర్లోకి వస్తారా, సంజు శాంసన్ ఆడిస్తారా, ఇవన్నీ మనం రేపు మాట్లాడుకుందాం, రేపు ఫైనల్ ముందు మాట్లాడుకుందాం. ఇప్పటివరకైతే ఈ 3D సిండ్రోమ్ మరొక 3D ప్లేయర్ లాగానే శివం దూబే వచ్చాడు. మరొకసారి ఆ 3D ప్లేయర్ ఫార్ములా బెడిసి కొట్టింది అని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించట్లేదు. శివం దూబే హాస్ నాట్ డన్ దట్ బ్యాడ్లీ. 230s 20 చేసే స్ట్రైక్ రేట్ కుదరలేదు. అతనికి ఇచ్చిన రోల్ ఏంటంటే టు కౌంటర్ అటాక్ స్పిన్నర్స్ అండ్ హిట్ దోస్ బిగ్ సిక్సర్స్. దట్ హీ హాస్ నాట్ డన్ కదా. మరి మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? ఈ 3D సిండ్రోమ్ అనేది మనకి దెబ్బ కొడుతున్న మాట వాస్తవం కదా అనేది నాకు మీ కామెంట్స్లో చెప్పండి.